సో మీరు విజయవాడలో పుట్టిన అమ్మాయి విజయవాడకి ఒక సెలబ్రిటీ లాగా వెళ్ళారు, 3rd anniversary ఆఫ్ జాస్ అలుకాస్. సో ఆ ఫీలింగ్ ఎలా ఉందండి? చాలా హ్యాపీగా ఉందండి. మనం పెరిగిన ప్లేస్ నుంచి మనం సెలబ్రిటీగా ఇన్వైట్ చేయబడడం, ఆ రోజు స్పెషల్ గెస్ట్గా పిలిచి ఐ వాజ్ సో హ్యాపీ అనమాట. మా డాడీతో వెళ్ళాను ఆ రోజు, చాలా హ్యాపీగా అనిపించింది. సో ఇట్స్ అ గ్రేట్ ఫీలింగ్ బికాస్ యువర్ పేరెంట్స్ మస్ట్ హావ్ ఫెల్ సో హ్యాపీ. సో ఆ విషయం పక్కన పెడితే ఒక దగ్గర హెడ్లైన్ చదివాను, ఏంటనంటే వాళ్ళ పేర్లు బయట పెడితే కాపురాలు కూలిపోతాయని. అదేంటి, వాట్ ఇస్ మీరు ఎలా షాక్ అయ్యారో నేను అలా షాక్ అయ్యాను. యాక్చువల్గా నేను నవీన అని ఆర్టిస్ట్, తను ఇలాగే మీలాగే మీ ప్లేస్లో కూర్చొని చాలా నార్మల్గా మాట్లాడాము. ఆ టైటిల్ చూసి షాక్ అయ్యాను. ఇప్పటికీ నేను అడగలేదు తన్ని, ఈ టైటిల్ నువ్వు పెట్టావా, ఎవరు పెట్టారు నేను అడగలేదు. దట్ ఈస్ యూజ్లెస్ అనిపించింది. ఇంకా ఆల్రెడీ రీచ్ అయిపోయింది పబ్లిక్. అండ్ ఇంకొకటి ఏంటంటే కామెడీ, మా ఫ్రెండ్స్ అందరూ ఓపెన్ చేస్తే లోపల విషయం లేదేంటి, నువ్వు చెప్పిన దానికి సంబంధించిన మ్యాటర్ లేదేంటి, అసలు విషయం ఒకటి టైటిల్ ఒకటి. నేను కూడా వెతికాను, సంబంధం లేదు. పోనీ మీరు ఏమన్నా అలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏమన్నా కనుగొంటే ఆ వీడియోలో నాకు కూడా చెప్పండి. అంటే నాకు అలా ఏమైనా ఉందేమో అక్కడ మిస్ అయ్యా. లేదు ఈ వీడియో కాదు, నేను ఎందుకు లైట్ తీసుకున్నాను అనుకుంటున్నాం మేము. అంటే కామన్ సెన్స్ అండి. ఇప్పుడు జనాలకి బతకడం కష్టమైపోయింది. ఒక వీడియో జనాలు క్లిక్ చేస్తే ఎంత మనీ వస్తాయో వాళ్ళకి తెలుసు. క్లిక్ చేయడం అనేది ఇంపార్టెంట్, చేయించుకోవడం అనేది ఇంపార్టెంట్ ఆ వీడియోకి సంబంధించి. సో అట్రాక్టివ్ టైటిల్ ఉంటే తప్పితే ఆ వీడియో క్లిక్ చేయరు. క్లిక్ చేస్తే లోపల విషయం ఉండదు అబ్బా అనుకుంటారు. అలా అని మామూలుగా చూడకుండా ఉంటారా, అబ్బే ఏమన్నా ఉంటుందేమో నెగిటివ్కే అట్రాక్ట్ అవుతారండి ఎవరైనా. అందుకనే నెగిటివ్ టైటిల్సే పెడతా ఉంటారు. సో అసలు కొంతమంది అయితే టైటిల్ చూసి ఏమైంది ఏంటని డైరెక్ట్ ఫోన్ చేస్తారు, ఏంటి టైటిల్ అని. అవునా ఏంటని నేను ఓపెన్ చేసి చూస్తే అసలు ఏం లేదు కదా, ఎందుకు ఇలా ఇంకో వ్యూ యాడ్ అయింది అక్కడ. అంతకుమించి ఏం లేదు, నేను కెలుకోవడం వల్ల ఇంకొక వ్యూ యాడ్ అయింది తప్పితే ఏం లేదు. సో నా విషయమే కాదండి, ఎవరి విషయమైనా టైటిల్స్ చూసి మోసపోవద్దు. జనాలు బతకడం కోసం ఏమంటారు, బతక నేర్చిన తెలివితేటలు ఇవన్నీ పిచ్చి పిచ్చి టైటిల్స్ అన్నీ పెట్టి అనవసరంగా మా నేమ్తో ఆడుకుంటూ ఉంటారు కొంతమంది. దీని నుంచి ఎక్కువ మాట్లాడుకోవడం బెటర్. సో ఇప్పుడు హిమజ మైండ్లో ఏం తిరుగుతుందంటే నెక్స్ట్ ఇక్కడ ఏం పెడతారు మా సైడ్. అది డెఫినెట్ గా నేను వెళ్లే ముందు చెప్పి వెళ్దాం. టైటిల్స్ కొంచెం డీసెంట్ గా చాలా దూరంగా ఉంటుంది, ఎందుకంటే నేను అంత ఫేమ్ అంత నేనేం కోరుకోవట్లేదు. నేను కష్టపడడానికి డబ్బులు వస్తున్నాయి, ఐఎమ్ సో హ్యాపీ. పిచ్చి పిచ్చి టైటిల్స్ పెట్టి అనవసరంగా ఇబ్బంది పెట్టొద్దు. ఎందుకంటే మీరు మంచి టైం స్పెండ్ చేస్తామని నమ్మి మేము మీ దగ్గరకు వస్తాం కదా. రైట్. సో పెట్టేశారండి, వేశారు. సో అయితే ఏంటంటే రీసెంట్గా మనం తీసుకున్నట్టు అయితే శ్రీరెడ్డి గారు కానీ, అది యూనో టాపిక్ ఏదైనా నా క్వశ్చన్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి, ఇఫ్ యూ కెన్ లిజన్. సో ఎలా అంటే రీసెంట్గా తీసుకున్నట్టయితే శ్రీరెడ్డి గారు తీసుకున్నా, గాయత్రి గుప్తా గారు తీసుకున్నా, ఎవరు తీసుకున్నా కాస్టింగ్ కౌచ్ గురించి చాలా ఓపెన్గా మాట్లాడుతున్నారు. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి అని నేను అడగను. సో అది ఎంతవరకు నిజం అంటారు? ఏమండి మీరు నమ్మండి నమ్మకపోండి, కాస్టింగ్ కౌచ్ అన్న వర్డ్ ఇంతవరకు వాళ్ళు చెప్తే అవునా దీనికి ఒక ఈ వర్డ్ ఉందా అని అనిపించింది. నాకు ఇది కూడా తెలియదా అని అనుకుంటే నేనేం చేయలేదు, ఎందుకంటే నేను ఒప్పుకోవాలి ఆ వర్డ్ అనేది ఇంతవరకు ఇండస్ట్రీలో నేను వినలేదు. ఆడిషన్ అన్న వర్డ్, స్క్రీన్ టెస్ట్ అన్న వర్డే విన్నాను. నేను 10 సినిమాలు చేశాను, ఫేమస్ సినిమాలే. ఆ వర్డ్ అయితే నేను వినలేదంటే అలా పెట్టి పిలవట్లేదో మళ్ళీ అలా పిలుచుకోవట్లేదో ఏమో నాకు తెలీదు. మేబీ అది డిఫరెంట్ లెవెలా, అది వేరే ఏమంటారు ఫార్మాట్, అదేంటి అసలు నాకు తెలియదు. నాకు తెలిసింది ఆడిషన్, స్క్రీన్ టెస్ట్ అంతే. కాస్టింగ్ కౌచ్ అంటే ఒక పేరు పెట్టేసి అదే వేరే ప్రాసెస్ అని డౌట్ వస్తుంది నాకు. ఇప్పుడు కాస్టింగ్ కౌచ్ అంటే సరే, నేను ఇప్పుడు మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఎలా అంటే ఇక్కడ రాగానే అందరూ కమిట్మెంట్స్ అని అడగడం కానీ, లేదంటే మిస్బిహేవ్ చేయడం అమ్మాయిలతో, లేకపోతే ఏదో ఒక ఎక్స్పెక్టేషన్స్తో డైరెక్టర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ ఉన్నారు, అందుకనే ఆపర్చునిటీస్ రాలేదని అమ్మాయి ఫైట్ చేస్తాం. ఇప్పుడు గాయత్రి గుప్తా గారిని తీసుకున్నట్టు అయితే తన యాంగిల్ ఒకటి అనమాట. ఏంటి అంటే జస్ట్ షీ వాస్ టాకింగ్ అబౌట్ హర్ సెల్ఫ్, షీ వాస్ నాట్ కమెంటింగ్ ఆన్ అదర్స్. అదే కొత్త డైరెక్టర్స్ ఇలా చేశారనింది, డైరెక్టర్స్ ఇలా చేశారు, అంతవరకు ఆగిపోయింది. కానీ శ్రీరెడ్డి గారు అలా కాదు, నేను జీవితాలు కూడా బయట పెడతాను, న్యాయం వచ్చే వరకు పోరాడతానని అన్ని ఛానల్స్ పట్టుకొని తిరుగుతున్నారు అనమాట. సో ఒక విధంగా ప్లస్ అంటే అది పాజిటివ్ చేస్తాను, మోసపోయిన అమ్మాయిల కొరకు అంటున్నారు. తను మోసం పోయిన అమ్మాయిలకి న్యాయం జరుగుతుందో తర్వాత విషయం, వచ్చే వాళ్ళు కూడా భయపడతారు అనేది యాక్చువల్ టాక్. ఎందుకంటే ఇంట్లో వాళ్ళు భయపడతారండి పంపడానికి కొత్త వాళ్ళు, అండ్ ఆల్రెడీ ఉన్న వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఫోర్స్ ఉంటుంది, వాళ్ళ నుంచి ప్రెషర్ ఉంటుంది కదా తప్పకుండా. ఎందుకంటే మా ఇంట్లోనే ఉంటుంది కదా ఇట్లా టాక్ వస్తుంది అనేది. సింపుల్ అండి, ఇప్పుడు ఇండస్ట్రీ ఎలాంటిదో తెలుసుకొని వచ్చాం. ఇప్పుడు ఈత చెట్టు కింద కూర్చొని పాలు తాగినా కళ్ళు తాగామని అనుకుంటారు. సో మనం రెడీగా ఉండాలి. లేదురా బాబు నేను పాలే తాగుతున్నానని నీకు తెలియాలి, మీ ఫ్యామిలీకి తెలియాలి. మెయిన్ ఇంపార్టెంట్ మన ఫ్యామిలీ కదా, మన ఫ్యామిలీ ఎలా ట్రీట్ చేస్తున్నారు అని మనకి ఇంపార్టెంట్. నలుగురు 4 రకాలుగా అంటారు అన్నది ఫస్ట్ నుంచి ఉన్నదే. మనం బోల్డ్గా ఉంటేనే ఇండస్ట్రీలోకి రావాలి కూడా.
సో శ్రీరెడ్డి గారి ఇంటర్వ్యూ చూశాక చాలా బాధేస్తుందండి, టు బీ ఫ్రాంక్. ఆల్మోస్ట్ ఏమంటారు, చాలా డీప్గా ఆలోచించాను ఈ విషయం గురించి. ఏం చెప్పాలి దీనికి సొల్యూషన్ ఏంటంటే అండి, ఇది సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్ కాదు, ఇది ఏంటంటే ఇండస్ట్రీ, ఇది బిజినెస్. ఇది మనకి గవర్నమెంట్కి కంప్లైంట్ ఇవ్వాలంటే ఇప్పుడు పర్టికులర్ పర్సన్ ఎవరైతే ప్రాబ్లం ఫేస్ చేస్తారో వాళ్ళు వెళ్ళి కంప్లైంట్ ఇస్తేనే అవుతుంది. దేవుడు వచ్చి మన ఇంటికి ఏం కావాలని అడగడు కదా, మనమే దేవుడి దగ్గరికి వెళ్ళి అడగాలి. అలాగే మనం వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలి. ఐ మీన్ ఎవరికైతే ప్రాబ్లం జరిగిందో వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలి. అండ్ బీయింగ్ ఎ మెంబర్ ఆఫ్ మా ఆర్టిస్ట్ అసోసియేషన్ ఐ వుడ్ రికమెండ్ దట్ ఫస్ట్ కంప్లైంట్ ఇస్తే బెటర్ అని నా ఫీలింగ్. ఇవ్వకుండా డైరెక్ట్గా మీడియాలోకి వెళ్తే దీనివల్ల ఏం జరిగింది అన్నది నాకు, ఐ మీన్ ఇంతవరకు ఏం సాధించామన్నది నాకు అర్థం కాలేదు. ఒకటి ఫేస్లు ఏవో బ్లర్ చేసి రిలీజ్ చేస్తున్నారు, అది ఎందుకు అట్లా దాగుడు మూతలు ఎందుకు? ఇప్పుడు నలుగురిని చూపించి వాళ్ళలో ఒక దొంగ ఉన్నాడు అంటే మిగతా ముగ్గురు సఫర్ అవుతున్నారు కదా. ఆ బ్లర్ చేస్తే క్లియర్గా అనిపిస్తున్నాయి పిక్చర్. ఇప్పుడు మిగతా వాళ్ళు ఇప్పుడు చాలా పెద్ద, ఐ మీన్ చాలా మంచి డైరెక్టర్స్ ఉన్నారు, ప్రొడ్యూసర్స్ ఉన్నారు, వాళ్ళ వల్ల చాలామంది లైఫ్ సెటిల్ అవుతున్నాయి, చాలామంది తింటున్నారు, లైట్ మ్యాన్స్ కానీ ఇట్లా క్రూ చాలామంది లైఫ్స్ డిపెండ్ అయి ఉన్నాయి. అండ్ సింపుల్గా నేను ట్రై చేశాను రాలేదు అంటే అనుకోలేదండి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నన్ను తీసుకోండి, నన్ను హీరోయిన్గా పెట్టుకున్నారు, రేపు డబ్బులు రాలేదు, నేను ఇస్తానా తిరిగి, నేను ఇవ్వగలను వాళ్ళకి? వాళ్ళు నమ్మి నాకు సినిమా ఇచ్చారు, హీరోయిన్ ఇచ్చారు, సినిమా డిజాస్టర్ అయింది, ఆ డబ్బులు నేను తీసుకెళ్ళి ఇవ్వగలనా? హూ ఈజ్ రెస్పాన్సిబుల్? ధైర్యంగా డబ్బులు పెట్టి ముందుకు వస్తున్న ప్రొడ్యూసర్ని అంత ఈజీగా అందరిని ఒకసారి అలా బ్యాడ్గా క్రియేట్ చేయడం నాకు నచ్చలేదు. సో మీ పరంగా తీసుకున్నట్టు అయితే తను చేసే తప్పని అంటారు, ఎందుకంటే తను ఏం మోటో ఏంటి అర్థం కాదు. తనకు జరిగిన దానికోసం చాలా బాధగా ఉంది, వచ్చి ఇలా జరిగింది ఏంటి ప్రొసీజర్ ద వే షీ ఇస్. కానీ ఇది చూస్తుంటే ఎట్లా ఉందంటే, నేను ఏం చేసాను, ఫర్ ఎగ్జాంపుల్ నేను లంచం ఇచ్చాను బట్ నాకు జాబ్ రాలేదు అంటే అది నీకు కంప్లైంట్ ఇవ్వడానికి లేదు, ఇట్లా అయిపోయింది. మీకు అర్థమైందండి. నేను మీకు లంచం ఇచ్చాను అయినా నీకు జాబ్ లేదని మన ఇద్దరం డిస్కస్ చేయగలం, వెళ్ళి గవర్నమెంట్ ముందో టీవీ ముందో డిస్కస్ చేస్తే అది ఎట్లా రీచ్ అవుతుంది, అది ఎలా సాల్వ్ చేయగలం? అండ్ వస్తున్న అమ్మాయిలు కూడా తెలివైన వాళ్ళేనండి, చదువుకున్న వాళ్ళు, తెలివైన వాళ్ళు, ధైర్యం ఉన్నవాళ్ళు. ఇంతమందికి ముందుకు వచ్చి మాట్లాడుతున్నంత ధైర్యం ఉందంటే తప్పు జరగగానే, కొన్ని జరగకముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టెప్ తీసుకోవాలి, జరుగుతుండగా రెడ్ హ్యాండెడ్గానే తీసుకోవాలి, జరిగిన తర్వాత ఇమీడియట్గా కంప్లైంట్ ఇవ్వాలి కదా. అదేం చేయకుండా ఇప్పుడు అంతా చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టు అయింది పరిస్థితి. సో ఫ్యూచర్ జనరేషన్ కూడా, ఐ మీన్ నెక్స్ట్ వచ్చే వాళ్ళకు కూడా నేను చెప్పదలుచుకుంది ఒకటేనండి, ఫుల్ బోల్డ్గా ఉండగలిగితేనే రావాలి, ఫుల్ పాజిటివ్ మైండెడ్తో రండి. ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది అంటే అలాంటి చోటకి వెళ్తే అలా జరుగుతుందండి. లైక్ లాస్ట్ టైం నేను చెప్పాను, రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు అవుతాయని. ఫోర్స్ఫుల్గా ఏది ఎక్కడ జరగదండి. ఏదైనా ఇష్టప్రకారం తనే చెప్పింది కదా, తనకు నచ్చి తను బిహేవ్ చేయాల్సి వచ్చింది అక్కడ అనేసి, డ్యూ టు సమ్ రీజన్స్. అలా జరుగుతాయేమో తప్ప ఎక్కడ ఫోర్స్ అనేది అసలు ఎక్కడా ఉండదు. ఈ ఇండస్ట్రీయే కాదు, అలా చూసుకుంటే ఏ ఇండస్ట్రీ అయినా ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయి. గుడి చూసుకోండి, ఒక గుడిలోనే అమ్మవారి మెడలోని ఏమంటారు ఆర్నమెంట్స్ దొంగిలించిన వీళ్ళు ఉన్నారు, ప్రీస్ట్ ఉన్నారు, పూజారులు ఉన్నారు. గుళ్ళోనే తప్పులు జరుగుతున్నాయి, ఇంకా బయట అంటారా ఇంకా అది అంతకుమించి ఘోరం ఇంకేముంటుంది చెప్పండి. అలాంటి రోజులు ఇవి. సో బోల్డ్గా ఉండండి, పాజిటివ్గా ఉండండి, మన టాలెంట్నే మనల్ని నిలుపుతుంది, అది మాత్రం నేను నమ్ముతానండి. నేను డైరెక్ట్గా ఏదో హీరోయిన్నే అవ్వాలి, నేను హీరోయిన్గానే చేస్తాను అసలు అని అనుకుంటే నేను ఈరోజు కనీసం ఇట్లా ఉండేదాన్ని కాదు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటి, మన మొహం, మన ఫేస్ ఏ క్యారెక్టర్స్కి సూట్ అవుతుంది, లైక్ హోమ్లీనా, వెస్ట్రనా, సెమీ వెస్ట్రనా, ఎలాంటి రోల్స్, సెంటిమెంటా, కామెడీయా ఏంటనేది అసలు మనం తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లారిటీ మనకి ఏడిస్తే అప్పుడు స్టెప్ కరెక్ట్ తీసుకోగలుగుతాం. లేదు ఇప్పుడు ఫేస్బుక్లో కూడా చాలామంది అండి తెలియని వాళ్ళు, మీరు హీరోయిన్గా చేయొచ్చు కదా, హీరోయిన్గానే చేయండి, మేము ఇలాంటి క్యారెక్టర్స్ చూడలేకపోతున్నాం అంటే వాట్ ఈస్ దిస్? ఇప్పుడు అందంగా ఉన్న ప్రతి ఒక్కళ్ళు హీరోయిన్గానే చేస్తే క్యారెక్టర్ ఆర్టిస్టులు అందంగా ఉండొద్దా చెప్పండి? అందంగా ఉన్న వాళ్ళు క్యారెక్టర్ ఆర్టిస్టులుగా చేయొద్దా? ఎందుకు అలా నెగిటివ్? ఇది వాళ్ళకి నిజంగా హీరోయిన్గా చెయ్యాలని ఉంటే వాళ్ళు ప్రయత్నిస్తారు, ఏదో వాళ్ళ పాటలు వాళ్ళు పడతారు. మీరెందుకు అనవసరంగా హీరోయిన్గా చేయండి? ఫర్ ఎగ్జాంపుల్ మీరు సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అండి, నువ్వెందుకు ఎంప్లాయ్గా చేస్తున్నావు, నువ్వు ఎండీ అవ్వు అంటే నీ ఇష్టం, అది నీ చదువు నీ ఇష్టం, నీ కెరియర్ నీ ఇష్టం. నువ్వు హ్యాపీగా ఉన్నప్పుడు నేను వచ్చి నువ్వు అజ్జే ఇజ్జే అంటే నీకు ఎలా ఉంటుంది? అలా ప్లీజ్ ఎవరిని అలాగా చెప్పొద్దండి, హీరోయిన్ అవ్వు, నువ్వు హీరో అవ్వు అంటే. వాళ్ళు కొంతమంది, అందరూ అలా ఉండరండి. నేనేంటో నాకు తెలుసు, నేను ఎంతవరకు చేయగలనో నాకు తెలుసు. సో
నా లిమిట్లో నేను చేస్తూ ఉంటాను రోల్స్ కానీ ఏదైనా కానీ సో అందరూ అలా ఉండరండి, కొంచెం ఎక్కువ ఊహించేసుకుంటారు. నేను హీరోయిన్గానే చేయాలి, అబ్బా చాలా మంది చెప్తున్నారు నేను హీరోయిన్ అంటే, సో అంత నేను అందంగా ఉంటాను, సో చిన్నవి చేస్తే మళ్ళీ ఫ్యూచర్లో రావు రోల్స్, అలా రాంగ్ థాట్స్లో ఉండొద్దండి ప్లీజ్. కొంచెం కళ్ళు నేల మీద పెట్టి వెళ్తే బాగుంటుందని నా ఫీలింగ్. సో ఇందాక చాలా విషయాలు చెప్పారు మీరు శ్రీలత. సారీ, మీరు ఒకటి అడిగితే నేను మందు చాలా చెప్పారు. సో యా, నేను యాక్చువల్ ఒక 5-6 క్వశ్చన్స్ ఒకటేసారి డ్రాప్ చేసుకోవాల్సి వచ్చింది. సో యా పర్లేదు, నేను స్టెప్ బై స్టెప్ అడుగుతాను. ఫస్ట్ మీరు చెప్పింది ఆ అమ్మాయి గురించి చెప్పారు. సో ఇలా కాదు, కొత్త వాళ్ళు వస్తే ఇలాంటి పాటించాలన్నారు. సో ఇప్పుడు మీరు ఇలాంటి ఇబ్బందులు ఏమైనా ఎదుర్కొన్నారా? అండ్ ఇండస్ట్రీలో నిజంగా ఇలాంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారంటారా? మీరు ఒకవేళ అలాంటి ప్రాబ్లం ఒకవేళ వస్తే, మీరు ఇందాక చెప్పినట్టుగా బోల్డ్గా ఉండమని చెప్పారు కదా, మీరు ఎలా డీల్ చేస్తారు? కొత్త వాళ్ళు వచ్చినప్పుడు ఎలా డీల్ చేస్తే బాగుందంటారు? మీరు 3 క్వశ్చన్లు 4 అడిగాను. ఎలా అంటే ఒకటి అడగండి. ఫస్ట్ థింగ్ యా, ఇండస్ట్రీలో మీరు ఎప్పుడైనా ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారా? లేదు, నో, నేను ఎప్పుడు ఫేస్ చేయలేదు. ఒకవేళ ఫేస్ చేస్తే ఇమ్మీడియట్గా వాళ్ళ మీద చెప్తాను, సారీ అండి నాకు కుదరదు, నవ్వుతూ చెప్తాను. ఎందుకంటే అవతల వాళ్ళు నార్మల్గా అడిగినప్పుడు నేను నార్మల్గా చెప్పి పక్కకి వెళ్తాను. కేసు ఫోర్స్ చేస్తే దానికి అదే ఫోర్స్తో నా రిప్లై ఉంటుంది. ఓకే, జస్ట్ లైక్ ఏ మిర్రర్. ఎదుటి వాళ్ళు ఎలా అప్రోచ్ అయ్యారు, అవునండి సారీ అండి నాట్ ఇంట్రెస్ట్ విత్ స్మైలీ ఫేస్ చెప్పేసి వెళ్ళిపోతా. సో ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారంటే మీరు ఒప్పుకుంటారా? మరి ఇట్లా ఇప్పుడు శ్రీరెడ్డి గారిని ఇబ్బంది పెట్టిన వ్యక్తులు నమ్మాల్సి వస్తుంది కదండి. ఉండే ఉంటారు, ఉండకుండా ఎందుకు ఉంటారు? అందుకనే కదా బ్యాడ్ నేమ్ ఉంది కాస్త కూస్తో, అంటే దానివల్లే కదా. సో మరి ఎలాంటి నేను ఏమంటున్నాను, ఇప్పుడు నేను వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి నేనేం గోల్ చేయలేను, ఎందుకంటే ఐ డెంట్ ఫేస్ ఎనీథింగ్ డైరెక్ట్లీ. సో ఎవరైతే ఇబ్బంది పడ్డారో వాళ్ళు వెళ్ళి ఏమంటారు ఛాంబర్లో అన్న కంప్లైంట్ ఇస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ రేపొద్దున అంటానికి ఉంటుంది మేము కంప్లైంట్ ఇచ్చినా వాళ్ళు ఏం చేయలేదు అని అయినా మీరు అనొచ్చు మీడియా ముందుకెళ్ళి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చేయకుండా డైరెక్ట్గా మీడియాకి వెళ్తే అంటే ఇప్పుడు ఏం సాధించాం, ఇప్పుడు వచ్చేవి కూడా రావు, నెగిటివ్ ఇంపాక్ట్ అయిపోతుంది. వచ్చేవి కూడా స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ గాయత్రి గుప్తా గారు అన్నారు. ఇప్పుడు అందరూ అంటున్నారు ఏమంటున్నారు, వాళ్ళిద్దరు నాకు పర్సనల్ గా తెలియదు, ఎవరు మన తోటి ఆడపిల్లగా నేను రియాక్ట్ అయింది చెప్తున్నా. దాని ఫస్ట్ చాలా బాధపడ్డాను, ఇలా జరిగింది, ఇలా జరుగుండకూడదు, ఒక అమ్మాయికి అస్సలు జరిగి ఉండకూడదు, ఏంటి పరిస్థితి. అండ్ ఒకవైపు ఆనందంగా ఉండేది, మనం ఇలాంటి లైన్ క్రాస్ చేయలేదు, ఎవరు తగలలేదు అని ఒకవైపు ఆనందంగా ఉండేది. నేను కూడా ఇందాక ఏంటంటే అమ్మాయిల మీద మనకేం లేదండి, ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉన్నప్పుడు ఎలా డీల్ చేయాలనేది మనం మాట్లాడుకుంటున్నాం. సో వాళ్ళిద్దరు కూడా అక్కడికి వెళ్లకుండా ఆ స్టెప్ అనేది ఫాలో అవ్వకుండా మీరు ఇందాక చెప్పినట్టు కంప్లైంట్ చేసి ఒకవేళ వర్కౌట్ అవ్వకపోతే దెన్ మీడియాకి అప్రోచ్ అయ్యింటే బాగుండేది. కానీ వీళ్ళు పాపులారిటీ కోసమే వీళ్ళిద్దరు ఇలా చేస్తున్నారు. లేదండి పాపం, పాపులారిటీ అంటే చాలా మార్గాలు ఉండండి. పాపులారిటీ కోసం ఇదంతా చేశారంటే నేను జనరల్ టాక్, పబ్లిక్ టాక్ అయితే అదే అండి. ధైర్యం వల్ల ఫ్రస్ట్రేషన్ తీసుకెళ్తుందండి కెమెరా ముందుకి. ఇప్పుడు ఫ్రస్ట్రేషన్ ఏం చేయాలో అర్థం కాక ఎవరి మీద నమ్మకం లేకపోయి ఉంటేనే అలా అప్రోచ్ అయి ఉంటారు మీడియాని నేను అనుకుంటున్నాను. లేదంటే అలా డైరెక్ట్గా అప్రోచ్ అవ్వరు, వీళ్ళు ఏం చేయరు, లైట్ తీసుకుంటారు, పట్టించుకోరు, మనకు సొల్యూషన్ దొరకదు వీళ్ళ దగ్గర అని చెప్పేసి అప్రోచ్ అయి ఉంటారు మీడియాని. సో అట్లీస్ట్ ఇప్పటికైనా కొంచెం ఇలాంటి క్రియేట్ చేసే వాళ్ళు, మీరు ఏ పర్టికులర్ ఎవరు అంటున్నారో డైరెక్టర్సో ప్రొడ్యూసర్సో ఎవరో కోఆర్డినేటర్స్ ఎవరిని అంటున్నారో రియాక్ట్ అవుతారు. సంథింగ్ వాళ్ళ ఐడియా అయితే కరెక్టే, అట్లీస్ట్ ముందుకు వచ్చి చెప్పినందువల్ల మిగతా వాళ్ళు భయపడతారు. ఎస్ జరుగుతుంది, భయపడతారు, అడగడానికి భయపడతారు, చేయడానికి భయపడతారు. అట్ ద సేమ్ టైం వచ్చే ఆర్టిస్టులు భయపడతారు. అదే ఆలోచిస్తున్నాను నేను. ఇప్పుడు అసలే తెలుగు ఇండస్ట్రీ, తెలుగు ఆర్టిస్టులు చాలా కౌంట్ చేసుకోవాలి మనం కూర్చొని, ఎవరెవరు ఈజీ కౌంట్ చేసుకోవచ్చు, ఎవరు ఆర్టిస్టులుగా చేస్తున్నారు, హీరోయిన్గా చేస్తున్నారు. అలాంటిది తెలుగు వాళ్ళు తక్కువైపోతుంది, మాకు బాధ అనిపిస్తుందండి కదా. సో ఆ టాపిక్ కూడా ఉంది నెక్స్ట్.